Hello everyone, welcome to another episode of Batte Buzz. This is post-match analysis between Rajasthan Royals versus Gujarat Titans. It was a wonderful game, what a close encounter, but finally GT won thanks to Rashid Khan. So we will discuss about what everything went well for GT and where did Rajasthan lose. So we'll start with Srikanth Bro. Srikanth Bro, what's your analysis on the game? Thank you. The game was last because of captaincy of Sanju Samson. వాడే మెయిన్ ప్లేయర్ టు MVP మా సైడ్ నుంచి మేము పిక్ చేసిన నిన్న. బట్ దట్ గై ఈజ్ జస్ట్ మిస్ ద పాయింట్. ఐ డోంట్ నో బౌల్ట్ లేపిపోవడానికి ఇఫ్ ఇట్ ఈస్ ఇంజరీ దెన్ వ్యాలిడ్, బట్ అగైన్ దట్ ఏం చెప్పలేము. ఇట్స్ వర్స్ట్. యూ కెనాట్ డిఫెండ్ అబౌట్ 80 or 75 ఇన్ లాస్ట్ 5 overs, దెన్ దెర్ ఇస్ నో పాయింట్ కాలింగ్ యువర్ సెల్ఫ్ మంచి బౌలింగ్ యూనిట్ అనేసి. ఎందుకంటే నీకు జైస్వాల్ ఉన్నాడు, ఐ మీన్ చహ చహల్ గాడు ఉన్నాడు, అశ్విన్ ఉన్నాడు, దెన్ యూ గాట్ అనదర్ స్పిన్నర్ ఇన్ మహారాజ్. మన స్పిన్నర్ మహారాజ్ తెచ్చినప్పుడు ఓవర్ కూడా వేపియాలి కదా, వేపియలేదు. ఐ ఐ ఐ ఐ థింక్ దే లాస్ట్ ఇట్ బికాస్ ఆఫ్ దేర్ బౌలింగ్ చేంజెస్ అట్ ద ఎండ్. బ్యాటింగ్ వైజ్ దే No, స్టార్టెడ్ స్లో. no. Okay, go ahead, go ahead. Batting wise they started slow. Again they got up good. Only thing is that they probably were about 10-15 runs. 200 easy కొడతారు అనుకున్నాను నేను. I did not see that. 13 overs or 15 overs they were about 130 or 140 or close to 130, 140, and they had many wickets in hand. I think that's where they lost. Plus, from my side, bowling changes did cost them at the end 5 overs అని నేను అనుకుంటున్నాను. ఓకే, Srikanth Bro. సో Continue, bro. నేనేమన్ ఆ బౌలింగ్ చేంజెస్ బోల్ట్ కి ఎందుకు వేయలేదు అనేది ఐ ఐ సా ద లైక్ పోస్ట్ మ్యాచ్ లో నేను చూసినప్పుడు నాకు అర్థమైంది కొన్ని స్టాట్స్. సో టెవాటియా వర్సెస్ బోల్ట్ ఇద్దరు మ్యాచ్అప్. బోల్ట్ వెంట్ హారిబుల్లీ రాంగ్ అగేన్స్ట్ టెవాటియా వెన్ దే ప్లేడ్ ఇన్ షార్జా ఆర్ వాట్ ఎవర్ ద ప్రీవియస్ గేమ్స్, రైట్? సో కొన్నిసార్లు ఈ మ్యాచ్అప్స్ చూస్తారు, లైక్ ఓకే దిస్ గాయ్ ఇస్ గున గో అగేన్స్ట్ దిస్ గాయ్ అనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు అంత ముందు స్టాట్స్ చూసుకొని బోల్ట్ కీలేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏమైందంటే ఆ 19th ఓవర్లో సేన్ వేసినప్పుడు లాంగ్ ఆన్ దే వాజ్ నో ఫీల్డర్ ఆన్ లాంగ్ ఆన్, రైట్? ఆ అక్కడ ఉండుంటే యూ వుడ్ హావ్ సేవ్డ్ ఈజీలీ టూ టూ బౌండరీస్ లైక్ ఆల్మోస్ట్ వికెట్ వచ్చేది. ఎందుకంటే వాళ్ళు లాంగ్ ఆన్ కి లేపోయింది రన్స్ కి, అది బౌండరీ వెళ్ళిపోయింది, రైట్? నువ్వు అక్కడ ఫీల్డర్ ని పెట్టుకుని ఉంటే గేమ్ అయిపోయేదేమో అనిపించింది. ఐ డోంట్ సే బికాస్ ఆఫ్ ద బోల్డ్ బాల్ వేయలేదు. అట్లీస్ట్ అండ్ 19th ఓవర్ అయిపోయింది, 20th ఓవర్ ఇస్తాడేమో అనుకున్నా. ఐ స్టిల్ అగ్రీ బోల్ట్ వేయాల్సింది ఒక ఓవర్, బట్ 20th ఓవర్ అన్నా వేయాల్సింది. ఆవేష్ ఖాన్ కాడికి ఇచ్చేసారు. ఈ లాస్ ద లెంత్. అంత ముందే 3 overs 30 some runs ఇచ్చాను. సో అట్లీస్ట్ బోల్ట్ కి ఆ ఓవర్ ఇచ్చుంటే ఎక్స్పీరియన్స్ అన్ని ఉన్నాయి కాబట్టి కూడా అట్లీస్ట్ మేడ్ డిఫరెన్స్ ఏమో అని. లెఫ్ట్ హ్యాండ్ స్వింగ్ కి బాల్ విల్ బి గోయింగ్ కదా, ఇప్పుడు మేడ్ చేంజ్ అనిపించింది. బట్ అగైన్ ఇట్స్ అ క్లోజ్ గేమ్. ఎనీ వన్ వుడ్ హావ్ వన్, లైక్ ఈదర్ వే ఇట్ షుడ్ హావ్ పోయేది గేమ్. దానికి ఐ డోంట్ బ్లేమ్ క్యాప్టెన్. ఐ నో వి సే లైక్ రోహిత్ శర్మ చెప్తాడు కదా, 1 game ఇయర్ అండ్ దేర్ యూ ఆల్ బ్లేమ్ క్యాప్టెన్ అని. 4 games గెలిచినప్పుడు ఎవడు క్యాప్టెన్ ని ఏమండు. ఓకే, అందరు ప్లేయర్స్ ఆడాడిండు వీడాడిండి అని అంటారు. ఓడిపోగానే ఓకే క్యాప్టెన్ డిడ్ స్టూపిడ్ కాల్స్ అని అంటారు. ఇట్స్ అ గేమ్ ఆఫ్ క్రికెట్. దట్స్ హౌ క్యాప్టెన్ గెట్ బ్లేమ్డ్. ఓకే, సో యా, దాట్స్ మై టేక్. బోత్ టీమ్స్ వెల్ ప్లేడ్ గుడ్. నేను నిన్న పిక్ చేసుకున్న జీటీ, హరీష్ బ్రో మన ఇద్దరం జీటీ పిక్ చేసినాము. వాళ్ళు ఒకటే పిక్ చేస్తే జీటీ గెలుస్తాయని స్మార్ట్ గా ఇద్దరు ఏం చేసారు, మన ఇద్దరికి జీటీ ఇచ్చి వాళ్ళు ఆర్ఆర్ పిక్ చేసుకున్నారు. సో జీటీఏ గెలిచింది. నో అంటే నేను ఇంకోటి యాడ్ చేయాలని వై ఆమ్ బ్లేమింగ్ సామ్సన్. ఎందుకంటే లాస్ట్ ఓవర్ కి దే వర్ షార్ట్ బై 5 minutes షార్ట్ ఉండే, సో దే హ్యాడ్ టు యా, గెట్ అనదర్ ఫీల్డర్ ఇన్. ఈడు అన్ని అసలు రివ్యూస్ ఏంది నాకు అర్థం కాదు. కొన్ని రివ్యూస్ అయితే అసలు ఇట్ వాస్ గోయింగ్, కొన్ని కొన్ని లెగ్ బై రివ్యూస్ అసలు ఎందుకు చేయాలో నాకు అర్థం కాదు. వేస్ట్ చేసుకోవడం ఎందుకు? మేబీ అక్కడ టైం కూడా వేస్ట్ చేసుకున్నాడు కదా. ప్లస్ ద డిసడ్వాంటేజ్ ఈజ్ హీఈస్ అ వికెట్ కీపర్. సో అన్నిటికీ చేతులేపు ఇట్లా ఇట్లా అంటే ఇంకేం చెప్పాలి. ప్లస్ నీకు రెయిన్ బ్రేక్ వచ్చినాక కూడా యూ డు నాట్ అసెస్ ద గేమ్ అంటే ఇంకా ఇట్స్ హార్డ్ టు బిలీవ్. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్, అశివ్ బ్రో. Thank you. Praveen bro, what did you say? No comments. No It, comments. RR shouldn't lose, but they deserve to lose with the last 4 overs, and they lost. As simple as that.
Yeah, I hope it's a learning lesson for Sanju Samson to know where he should get his best bowlers out. మంచి గేమ్ ని మంచి పూలలో పెట్టి వాళ్ళకి ఇచ్చిర్రు. గుడ్ ఫర్ జీటీ. అసలు దేవర్ నోవర్ ఇన్ ద పిక్చర్. ఆర్డ్స్ లో కూడా దేవర్ నోవర్ ఇన్ ద పిక్చర్. somehow they won it. It's that the RR gave the 2 points to GT in a flower pocket. మంచి ఎంజాయ్ చేసిర్రు. పోయి ఇప్పుడు రషీద్ ఖాన్ ఈద్ ఎంజాయ్ చేస్తాడు ఇక. ఇది ముబారక్. But yeah, it's a good game for fantasy betters. థ్యాంక్ యూ ప్రవీణ్ బ్రో. యా నేను పిక్ చేయలేదు, బట్ నేను జీటీ పిక్ చేస్తుండే. బట్ ఐ థింక్ రాజస్థాన్ గెలిచే మ్యాచ్. ఐ థింక్ నువ్వు చెప్పినట్టు పోగొట్టుకున్నారు. బట్ రషీద్ ఖాన్ అండ్ తెవాతి ఐ థింక్ దే ప్లేడ్ రియలీ వెల్ అండ్ గుడ్ స్టార్ట్ ఫ్రమ్ గిల్. యాక్చువల్లీ కొంచెం స్టార్టింగ్ లో మెల్లగా ఆడినా కూడా ఈ ప్లేడ్ రియలీ వెల్ ఫర్ దాట్ 72. అండ్ బ్యాటింగ్ వచ్చేసరికి రాజస్థాన్ రాయల్స్, ఐ థింక్ పరాగ్ మ్యాన్ హీస్ ఇన్ నెక్స్ట్ లెవెల్ ఫార్మ్ ఐ థింక్ దిస్ సీజన్. సో థింక్ మా ప్లేస్ ఉందో తెలియదు కానీ ఈజ్ ఎ గుడ్ కంటెండర్ ఫర్ T20 వరల్డ్ కప్. అందరూ ప్రతిసారి వేడి ఉండాలి కీపర్, అప్పుడే ఆడతాడు, లేకపోతే ఆడాడు. చూద్దాం బికాస్ ఐ మీన్ ఐ డోంట్ నో దే హ్యావ్ టు లుక్ ఎట్ హిమ్. తను తీసుకుంటారో తీసుకోరో తెలియదు కానీ విత్ హిస్ ఫార్మ్ ఐ థింక్ చూడొచ్చు. బట్ అగైన్ ప్లేస్ ఉందో లేదు మనకు తెలియదు, బట్ హీఈస్ ఎ గుడ్ కంటెండర్. అండ్ అగైన్ సంజు ఈజ్ ఆల్సో ఇన్ ఎ గుడ్ ఫార్మ్. ఫస్ట్ మ్యాచ్ తర్వాత ఒక 1-2 మ్యాచెస్ ఇట్లా మంచిగా ఆడలే, మళ్ళీ హీస్ బ్యాక్ ఫ్రమ్ లాస్ట్ గేమ్ అండ్ హీస్ ప్లేయింగ్ రియలీ వెల్ యాజ్ వెల్. సో రాజస్థాన్ ఓవరాల్ యాజ్ ఎ టీమ్ ఇట్స్ ఎ రియలీ స్ట్రాంగ్ టీమ్. బట్ ఈరోజు అగైన్ మేబీ క్యాప్టెన్సీ మిస్టేక్స్, ఐ థింక్ wrong choices or whatever that is, but GT had come one step up. So congrats GT. But end of the day, manaki super game ochindi. It's a nail biting game. That's all matters for us. So yeah, it was a good game. We enjoyed a lot. Thanks a lot. నాకు అప్పుడప్పుడు ఒకటి అనిపిస్తుంది, అమ్మ ఫామ్ ఉన్న ప్లేయర్ ని పట్టుకొస్తాము, స్టాట్స్ అది అంటాం, పటిదారిని పట్టుకొచ్చినాం, పడికల్ని పట్టుకొచ్చినాం, అటుకెంచి ఇటు ఇటుకెంచి అటు. అసలు నువ్వు పట్టిదారు ఒక్కడే అట్లా మిస్ అయ్యింది. సర్ఫరాజ్, జూరెల్ అందరు సెలెక్ట్. దీన్ని కూడా సెలెక్ట్ ఈ ఫామ్ లో ఇంక్లూడింగ్ జైస్వాల్ కూడా మీ అమ్మ టెస్ట్ లో సూపర్ ఫామ్ ఉన్నాడు. ఫామ్ లో పట్టుకొచ్చాడు కంటే ప్లేయర్ గేమ్ ని చూసి పట్టుకొచ్చాడు బెస్ట్ ఏమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. మీ అమ్మ తిరిగి వచ్చి ఆర్సీబీ ప్లేయర్ ఒక్కడే ఇట్లా బిస్కెట్ అయ్యి మిగతా అందరూ ఆడినట్టు. అంటే స్టార్టింగ్ ఆడికెంచి చేసి ఐ డి నాట్ మీన్ ఆర్సీబీ. పడికలు కూడా చెప్పిన కదా స్వామి, నువ్వు మొత్తం ఆడికే ఆడిపోతే ఎట్లా, యూ హావ్ టు మూవ్ ఆన్ కదా. కాగైతలేవు నువ్వు ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటాం, మీరు అక్కడికి రారు. కొందరు రారు, ఆడనే ఉంటారు. ఆవేష్ ఖాన్ గారు దాంట్లో కొట్టి మంచి పని చేసారు. పుసుక్కున వాడు విన్ చేయించుంటే ఇంకా ఉన్నదే టార్చర్. మళ్ళీ క్యాప్ కింద తీసి కొడతాడు. But yeah, nice game, nice conversation. So that's our post-match analysis between Rajasthan Royals versus Gujarat Titans. So we'll come back with another episode of Batte Baz. Until then, please do like, share, and subscribe.